20 రోజుల క్రితం నాటానండి ఈ పుదీనా. చూసారా ఎంత బాగా పెరిగిందో. ఈ పుదీనా అయిపోయేటప్పటికి ఇప్పుడు మనం నాటుకున్న పుదీనా వచ్చేస్తుందండి. నేను అందుకనే ఒక టబ్బు అయిపోయేటప్పటికి ఒక టబ్బు వస్తుందని నేను నాటుతూ ఉంటాను పుదీనా. చెప్పాను కదండి, మా ఇంట్లో చాలా అవసరం అన్నమాట పుదీనా. చాలా బాగా యూజ్ అవుతుంది మాకు. రోజుకి 2 సార్లు పెడతామండి పుదీనా టీ. అందుకని మాకు చాలా అయిపోతుంది, ఎక్కువ అవసరము. అందుకని నేను 2-3 టబ్బుల్లో వేస్తాను. చూసారా 20 రోజులకే ఎంత బాగా పెరిగిందో పుదీనా. టబ్బు నిండా వచ్చేసింది. ఇలా టబ్బు నిండా రావాలి అంటే మనం మట్టిని మంచిగా కలపాలండి. మట్టిలో అన్ని రకాలు వేయాలి. అలా వేసి మనం పుదీనా నాటుకుంటే టబ్బు నిండా ఇలా గుబురుగా వచ్చేస్తుంది. ₹50 టబ్బులో నాటుదామండి పుదీనా. ఆకుకూరలు నాటుకోవాలి అంటే ఇలా వెడల్పుగా ఉండాలండి టబ్స్. వెడల్పుగా ఉన్న టబ్స్లో నాటుకుంటే ఈజీగా నాటుకుంటుంది పుదీనా. పుదీనా కాదండి, ఏదైనా కానీ ఆకుకూరలు, ఏ ఆకుకూరలు వేసినా కానీ బాగా వచ్చేస్తాయి. టబ్బు నిండా బాగా పెరుగుతుంది. అడుగు బాగున్న రూహి వేస్తున్నా. ఈ టబ్బు నిండా మట్టి పోద్దాము. ఇంకా నిండుగా పోసేద్దాము. చెప్పాను కదండి, మట్టిలో అన్ని రకాలు వేయాలి. అన్ని రకాలు వేసి పుదీనా నాటితే అప్పుడు వచ్చేస్తుందండి టబ్బు నిండా బుషీగా. ఇలా నిండుగా పోసేయాలి. ఇలా నిండుగా పోసేయాలండి మట్టిని. ఇప్పుడు నాటుకుందాము పుదీనాని. ఫస్ట్ వాటర్తో మట్టిని తడుపుదాము. ఇంకా నాటుకుందామండి పుదీనా. కొమ్మల్ని కట్ చేసి ఈ టబ్బులో నాటుదాము. ఇలా నాటుకోవడమేనండి ఒక్కొక్క కొమ్మని. ఇలా పెట్టేసేయడమే. ఇలా లైన్లో పెట్టుకోవాలి. కింద ఆకులు తీసేయాలండి. తీసేసి నాటితే ఈజీగా నాటుకుంటుంది. కొంచెం పెద్ద కొమ్మలు నాటామనుకోండి ఫాస్ట్గా వచ్చేస్తుంది పుదీనా, బాగా పెరుగుతుంది. రెండు మూడు టబ్బుల్లో ఉందండి ఆల్రెడీ. అయినా కానీ ఈరోజు ఒక టబ్బులో నాటుతున్నా. మాకు చాలా కావాలండి పుదీనా. పుదీనా లేనిది టీ తాగరు మా ఇంట్లో. అందుకని టీ కోసమైనా సరే నాటాల్సిందే పుదీనాని. ఇలా కిందాకులు తీసేసి ఒక్కొక్క కొమ్మ నాటాలి. ఇలా నాటుకుంటూ రావాలండి టబ్బు నిండా. అప్పుడు బుషీగా పెరుగుతుంది.
పుదీనాని మనం కొనే పనే లేదండి, మన గార్డెన్లోనే నాటుకోవచ్చు. మన గార్డెన్లో పెరిగిన పుదీనాతోనే మనం నాటుకోవచ్చు. ఇలా నాటుకుంటే మనం మన ఇంట్లో ఎంతైనా వాడుకోవచ్చండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుని మనం నాన్ వెజ్లో కానీ టీలో కానీ వాడుకోవచ్చు. పుదీనా బాగా పెరగాలి అంటే మట్టి ఇంపార్టెంట్. మట్టిలో అన్ని రకాలు వేసి కలపాలి. 50% మట్టిలో 30% ఎరువు కంపల్సరీగా ఉండాలి. 10% ఇసుక, 10% వరి పొట్టు ఉండాలి. అంతేకాదండి, వేపపిండి కూడా ఉండాలి కంపల్సరీగా. అప్పుడు బాగా పెరుగుతుందండి. అలా మట్టి కలిపి మనం పుదీనా నాటుకుంటే పుదీనా టబ్బు నిండా వచ్చేస్తుంది. చూసారా, ఇలా నాటుకోవాలి కొమ్మల్ని. ఇలా నాటుకుంటే 20 రోజులకి ఇలా బుషీగా పెరుగుతుందండి పుదీనా. చూసారా మన టబ్బులు ఎంత బాగా పెరిగిందో. ఇప్పుడు పుదీనాకి వాటర్ ఇచ్చేద్దాము. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండలు కూడా ముదురుతున్నాయి. మనం ఈ పుదీనాని నీడలో పెట్టాలి. గాలి వెలుతురు ఉండే ప్లేస్లో పెట్టాలండి. వెంటిలేషన్ బాగుండాలి. అప్పుడు పుదీనా బాగా నాటుకుంటుంది. కొంచెం నాటుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకోవచ్చు. అప్పుడు బాగా పెరుగుతుంది పుదీనా టబ్బు నిండా.